ఇంట్లో ఆడవాళ్ళని పక్కన పెట్టాలి, కానీ ఆడవాళ్ళనే విమర్శించే అంతలా. సో ఆ నోటి దోల ఫలితం ఇప్పుడు చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి ఇప్పటికే ట్రీట్మెంట్ జరుగుతోంది, ఇప్పుడు వంశీకి జరుగుతోంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి వంతు. పోసాని కృష్ణమురళిని నిన్న హైదరాబాద్లోని మహేం భుజాలో గల తన నివాసంలో పోలీసులు రాత్రి అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్టు, కక్షపూరితం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతోన్న పరిస్థితి. అసలు పోసాని కృష్ణమురళి ఆయన రచయిత, నటుడు, ఏపీఎఫ్డిసి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధపతాళానికి పడిపోయిన తర్వాత ఎందుకో ఏమో ఆయన టార్గెట్ అవుతారనుకున్నారో ఏమో ఆయన పార్టీకి రిజైన్ చేశారు. రాజకీయాల నుంచి దూరం అయిపోతూ ఉన్నానని చెప్పారు. అండ్ ఏ రాజకీయ పార్టీలోనూ భవిష్యత్తులో చేరను అని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఇండైరెక్ట్గా సారీయే చెప్పారు. మరి తప్పు చేసేసి ఇప్పుడు సారీ చెప్పేస్తే సరిపోతుందా? చేసిన కర్మల ఫలితం అనుభవించక తప్పదు కదా. సో అదే ఆ ఫలితం, ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవించడానికి పోసాని కృష్ణమురళి సిద్ధమవుతున్న పరిస్థితి. పోసాని కృష్ణమురళి గతంలో జగన్ అండ చూసుకుని అధికారం ఉంది కదా అని చెప్పి నోటికి పని చెప్పాడు. ఆయన మేనరిజమ్స్తో చాలా వెట్టకారంగా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, లోకేష్ని అయితే చాలా తక్కువే, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అయితే మాత్రం ఎక్స్ట్రీమ్గా మాట్లాడారు. ముందుగా లోకేష్ని ఉద్దేశించి పోసాని కృష్ణమురళి ఏం వాగారో, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. లోకేష్ బాబు, ఇలా జగన్ ఫోటోలు వచ్చినాయి అనుకో, అమ్మాయిలతో తాగుతూ తిరుగుతూ, నువ్వు ఎక్కడ రాస్తావన్నయ్యా? ఫ్రంట్ పేజీలో అమ్మ జగను దొరికావే, ఎవరి అమ్మాయి భుజాల మీద పడుకొని, సంకల్లో పడుకొని, ఎక్కడెక్కడో పట్టుకొని, ఎక్కడెక్కడో నాకుంటూ ఫోటోలు దిగాడే లోకేష్ బాబు. ఈ ఫోటోలు జగన్ అయి ఉంటే నీ జర్నలిజం ఎక్కడుండేదన్నా? ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్గా వస్తుండేది కదా. నువ్వు బాగా ప్రేమిస్తావే లోకేష్ బాబు. ఆడాలు నడుకేసి తిప్పుకుంటున్నాడు, చెస్ట్ చెస్ట్ ఆడించుకొని బ్రాసలో ఉన్న అమ్మాయితో మనవాడి ఫోటోలు. ఏం చేస్తున్నాడు? శివస్తోత్రం చదువుతున్నాడు, అమ్మాయిలతో భజన చేస్తున్నాడా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. ఎంత వెటకారపు మాటలు చూసాం కదా. ఓకే, ప్రతి వ్యక్తికి పర్సనల్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఆ ఫోటోలను బేస్ చేసుకుని పోసాని కృష్ణమురళి తన మాట, అది తన అసభ్య పదజాలంతో ఏ రకంగా మాట్లాడారో చూసాం కదా. అండ్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడింది ఇంకా చాలా దారుణం అంటే దారుణం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి అతి వీర విధేయ భక్తులు కూడా ఆ స్థాయిలో మాట్లాడాల. అదే సినీ రంగానికి చెందిన ఒక హీరో గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే మరి పోసాని కృష్ణమురళి ఎందుకు ఆ స్పృహ కోల్పోయారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. ఒకసారి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి